యో మ్యాన్, ఈరోజు మనము అన్బాక్స్ చేయబోయే ఐటమ్ వచ్చేసేసి మిక్సర్ గ్రైండర్ అనమాట. సో ఇది వచ్చేసి దిస్ వన్ బటర్ఫ్లై వాళ్ళది జెట్ ఎలైట్ 750 వాట్స్ అని ఉంది. ఇది మిక్సర్ గ్రైండర్ విత్ 3 జార్స్ అనమాట. చూస్తే ఇది మనకు ప్రోడక్ట్ ఇలా ఉంది. హైబ్రిడ్ మోటార్ అని ఉంది, 750 వాట్స్. ఇక్కడ చూస్తే 34,000 మెంబర్స్ దాకా తీసుకున్నారు. ఆల్మోస్ట్ 4 రేటింగ్ ఉంది. మనం యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఒక మిక్సర్ ఉంది మన దగ్గర, దానికి జార్స్ ఖరాబ్ అయినాయి అనమాట. సో కొత్త జార్స్ తీసుకుందామని చూస్తే ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 2,000 పడుతుంది. ఇది మనకి అరౌండ్ 2,500 వరకు పడింది. సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. యాక్చువల్లీ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చిన ప్రోడక్ట్ సేమా కదా చూడాలి, ఎందుకంటే అక్కడ ఒక నేమ్ ఉంది, ఇక్కడ జెట్ సంథింగ్ అని ఉంది, ఇక్కడ చూస్తేనేమో బటర్ఫ్లై స్మార్ట్ మిక్సర్ గ్రైండర్ అని ఉంది. సో వీ హ్యావ్ టు చెక్ ఇట్ వన్స్. అండ్ దీనికి స్పీడ్ వచ్చేసి 17,000 to 20,000 RPM అట. అండ్ ఇక్కడ మనకు ప్రైస్ చూస్తే వీడు చాలా ప్రైస్ వేసాడు, 4,608 రూపాయలు. మనకు దీంట్లో 50% వచ్చిందనమాట ఆల్మోస్ట్. సో ఈ ప్రైజెస్ అనేది అస్సలు నమ్మద్దు. రా ప్రోడక్ట్ వచ్చిందా, వేరే ప్రోడక్ట్ వచ్చిందా, కలర్ ఏమొచ్చింది, సో చూస్తే ఇక్కడ మనకి ప్యాకేజ్ లోపల ఇలా వచ్చింది. మొత్తం కబోర్డ్స్ తోటి గట్టిగా ఫిక్స్ చేసి వచ్చింది. కాకపోతే ఈ జార్స్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్ ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, ఇలానే వచ్చేసినాయి. సో చూసుకోవాలి ఒకసారి చేసాక ఈ డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది. సో దిస్ ఇస్ స్మాల్ జార్, చిన్న జార్ ఇది. Okay, no damage, perfectly fine. Cap, okay, fine. Next, in floor we got big jar. This one. కింద బాటమ్ ఇలా వచ్చింది, ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది స్క్రూస్. బాటమ్ ఇలా వచ్చింది, ఫ్రేమ్ జరుగుతుంది. చూస్తే ఇలా ఉంది స్టైల్, జార్ స్టైల్ వచ్చేసి స్టాండర్డ్ డిజైన్ అనుకుంటా ఇది. దీనికి క్యాప్ ఎక్కడ ఇచ్చింది వీడు, సో ఇది పెద్ద జార్ అనమాట. దీన్ని పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది. ఓకే, ఫైన్. సో డు నాట్ రన్ ది మిక్సర్ వితౌట్ లిడ్ అని ఇక్కడ ఏదో చిన్నపాటి టెక్స్ట్ ఇచ్చాడు వీడు. ప్లాస్టిక్కే ఉంది. These two. Now hard work. థర్డ్ జార్ ఇంకో బాక్స్లో వచ్చింది. దీనికి కొంచెం కలర్ఫుల్గా ఉంది, వైట్ కలర్లో ఉంది ఇది. అదే ఇది ఇంకా పక్కా ప్లాస్టిక్. ఇది కొంచెం గట్టిగా స్టాండర్డ్గా ఉన్నాయి. ఇంకో ఇలా ఫ్లెక్స్ ఇలా ఉంది. యాక్చువల్లీ మేబీ ఇది అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియదు కానీ అలా ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకు చిన్నపాటి మెకానిజం ఇచ్చాడు ఇలా అని.
ఇలా తీయాలి. సో ఇక్కడ లాక్ ఎలా ఇచ్చాడు, సో ఇలా పెట్టి ఇలా అంటే లాక్ అయిపోతుంది. అండ్ విల్ సీ ది థర్డ్ జార్. దిస్ ఇస్ ది థర్డ్ జార్. అండ్ చూస్తే మనకు కింద బాటంలో ఈ ప్లాస్టిక్ది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. దిస్ వన్. కొంచెం చూస్తే ఇక్కడ ఇది సంథింగ్ గమ్ లాంటిది, ఇంకా ఇక్కడ ఫినిషింగ్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో these are the 3 jars we got with the mixer blender. This is the mixer grinder. Highlight of the decade in తెలుసా అండి, ఇది మిక్సర్ గ్రైండర్ వచ్చి డఫర్ అయింది. సో ఇప్పుడు మీరు సౌండ్ వింటారనమాట, ఒక స్పెషల్ సౌండ్. ఇదేంటంటే ఇక్కడ ఉండాల్సిన పాయింట్ అనేది ఊడిపోయి లోపల పడిపోయింది, ఇలా సౌండ్ వస్తుంది. ఇది డామేజ్ ప్రోడక్ట్ అనమాట. బటర్ఫ్లై, వాట్ ఈస్ దిస్? అమెజాన్, వాట్ ఈస్ దిస్? లోపల ఇక్కడ ఏదో రీసెట్ బటన్ ఏదో ఇచ్చాడు. ఇది ఏంటిది? ప్రెస్ టు రీస్టార్ట్ అట. ప్రెస్ చేస్తే రీస్టార్ట్ అవుతుందట. అండ్ మనకు 2 years వారంటీ ఇచ్చాడు దీంతో. బట్ చూస్తే మనకు వచ్చింది ఫైనల్లీ డ్యామేజ్ ప్రోడక్ట్. అండ్ ఇక్కడ చూస్తే మనకు సంథింగ్ లోపల నుంచి ఏదో ప్రెస్ అయ్యి బయటికి ప్లాస్టిక్ అనేది వచ్చేసింది. అండ్ చూస్తానికి మస్తు స్టైలిష్ ఉంది యాక్చువల్లీ, బట్ డ్యామేజ్ ప్రోడక్ట్. ఇలా జరిగిందనమాట. There is no compromise in style, but choose a damaged product. That's it guys. దీన్ని మళ్ళీ మనం రిటర్న్ పంపిద్దాం, మళ్ళీ ఇంకో మిక్సర్ ఆర్డర్ చేద్దాం, దాన్ని రివ్యూ చేద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చూద్దాం.